నువ్వు రావద్దు వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి. ఇంత పనికి వాళ్ళ విధవను రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు. దానికి తోడు పై అధికారి పోలీస్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతారు. అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లుండాయో లేదో అన్నాడు. నేను ఆహ్వానిస్తాడా, నీకు చీము నెత్తరంగో ఇటుంటే పుట్లూరు ఎండ్లమూరు మండలాల్లో మొగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను. దానికత నేను మళ్ళీ చెప్తా. రే నువ్వైనా సరే, నీ కుటుంబ సభ్యులైనా సరే, నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూస్తే ఇంట్లో ఈడ్చుకొని పోయి మెట్టుతో కొట్టి తాడిపెత్తి రౌండ్ అంతా తాడిపెత్తి బజార్లో ఎమ్మడితో తిప్పుతా. నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చానే, నిన్ను ఏదో ఒక రోజు తాడిపెత్తి బజార్లలో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినావు. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే ఆ సోలార్ భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్ర వాళ్ళు అంటే మా గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయి వేసినారు, పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాలు నువ్వు గాని నీ బంధువులు గాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్ యజమాని మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు అడిగంటే అడిగి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటి మీదకి రావాలంట. ఈ పొద్దునైనా మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇస్తే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. అడిగంటే అంటే మాట్లాడతావు. 2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మను మీ మీ చిన్న కొడుకులంత పర్వాలే. ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు, ఎవరైనా చేస్తారు. ఏడా నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడయ్యా? నువ్వు రావద్దు వాళ్ళు పంపి.